హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పార్టీ వే 3 పీస్ కుర్తా సెట్స్ చూద్దాము. బట్ ఇవేంటంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాదు అండ్ రెగ్యులర్ ప్యాటర్న్స్ కూడా కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఫస్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇది అయితే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండి. అండ్ దీనికి వచ్చిన దుప్పట్టా మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. అండ్ దీని నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా కాకుండా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. నేను మీకు మొత్తం క్లోజప్లో కూడా దీని నెక్ లైన్ అయితే పైన రౌండ్ కట్ లాగా ఇచ్చి కిందికి వి ఈ షేప్లో తీసుకున్నారనమాట. అండ్ దాని చుట్టూ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో వర్క్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. డీటెయిలింగ్ అనేది నేను క్లోజప్లో కూడా చూపిస్తాను మీకు. ఇంకా దీని స్లీవ్స్ ప్యాటర్న్ చూడండి. 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్కి కింద కూడా మనకు కర్వ్ లాగా కట్ చేశారనమాట. అండ్ పైకి మళ్ళీ డిజైన్ ఇచ్చారు. నేను ఇది కూడా మీకు క్లోజప్లో చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి చక్కగా ఫుల్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మంచి బడ్జెట్లో వస్తుంది, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే మనకు వర్క్ ఉంటుంది. మిగతా ఆల్ ఓవర్ కుర్తీ అంతా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. వర్క్ డీటెయిలింగ్ చూడండి, ఫ్లవర్ కాన్సెప్ట్తో ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. చాలా నీట్గా ఉంది వర్క్ అనేది. వర్క్ డీటెయిలింగ్లో చిన్న సీక్వెన్స్ యూజ్ చేశారు అండ్ జరీ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది. మంచిగా హైలైట్ అవుతుంది వేసుకుంటే. హ్యాండ్స్ ప్యాటర్న్ నాకు భలే నచ్చిందండి. అండ్ దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే దీని దుప్పట్టా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అయితే చాలా క్రేజీ అండి. ఇది 2 సైడ్స్ మనకి బార్డర్ లాగా వస్తుందన్నమాట, వర్క్ బార్డర్. అండ్ అనదర్ సైడ్స్ అనేది ప్లెయిన్గా ఇచ్చేసారు. బార్డర్ కూడా నేను మీకు క్లోజప్ లుక్లో చూపిస్తాను. బార్డర్ ఏంటంటే మొత్తం కట్ వర్క్లో వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. దాంట్లో కూడా సీక్వెన్స్ అండ్ జెరీ యూస్ చేశారు. నాకు బాగా అనిపించింది. ఆల్ ఓవర్గా ఈ డ్రెస్ అయితే అకార్డింగ్ టు ది ప్రైస్ చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం. అండ్ దుపట్టా ఆల్ ఓవర్ అలా బూటీస్ లాగా వర్క్ వచ్చిందనమాట. ముందే చెప్తున్నాను, 2 సైడ్స్ మాత్రమే వర్క్ వచ్చింది. అంటే మనకి కింద సైడ్ మాత్రం వర్క్ రాలేదు. దీనికి సేమ్ కలర్ బాటమ్ అయితే ఇచ్చేసారు. బాటమ్కి మంచిగా ఎలాస్టిక్ వచ్చింది అండ్ లూజ్ ప్యాంట్తో ఇచ్చారనమాట. లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఇఫ్ యూ కమెంట్ ఆల్సో, నేను కమెంట్కి కూడా రిప్లై చేస్తాను లింక్ అనేది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండేది ఎలా వస్తుందో అని. బట్ చూసిన తర్వాత మాత్రం నా డౌట్స్ అన్నీ పోయాయి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చిందనమాట. బ్లాక్ పైన రెడ్ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది. వీ నెక్ దీని ప్యాటర్న్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్క్ డీటెయిలింగ్ ఇంత నీట్గా ఉంటుంది, కుర్తీ ఇంత బాగుంటుందని చెప్పి. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఇంకా దీని స్లీవ్స్ విషయానికి వస్తే దీనికి 3/4 స్లీవ్స్ వచ్చాయన్నమాట. అండ్ కిందికి మనకి నెక్ లైన్కి ఏ ప్యాటర్న్ అయితే వర్క్ తీసుకున్నారో అలాగే వర్క్ తీసుకున్నారు. ఇది కొంచెం ఖాదీ కాటన్ మోడల్లో ఉందన్నమాట. దీని ఫ్యాబ్రిక్ అనేది మనకి బ్లాక్ పైన చిన్నగా లైన్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్గా అది కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను నేను, బట్ చిన్న లైన్స్ లాగా ఉన్నాయి. ఖాదీ కాటన్కి ఉంటాయి కదా, అలా అనమాట. అండ్ కుర్తీ కిందికి కూడా మనకి నెక్ లైన్కి ఎలా అయితే వర్క్ వచ్చిందో కిందికి కూడా అలా ఒక బార్డర్ లాగా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. దీనికైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ చాలా కంఫర్ట్గా ఉంది బికాస్ కాటన్ కదా, చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ని కూడా హైలైట్ చేసేది దీని దుప్పట్టానే అనమాట. దీనికి మంచి ఎల్లో కలర్ దుప్పట్టా వచ్చింది. బ్లాక్ అండ్ ఎల్లో కాంట్రాస్ట్ కలర్స్ కదా, చాలా బాగున్నాయి అనమాట. దుప్పట్టా ఫ్యాబ్రిక్ కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. మంచి లెంత్ అండ్ విడ్త్లో వచ్చిందనమాట. 2.5 మీటర్స్లో వచ్చింది దుప్పట్టా. మల్టీ కలర్స్ యూస్ చేశారు. ప్యూర్ కాటన్. నేను క్లోజప్లో కూడా మీకు మొత్తం చూపిస్తాను వర్క్ డీటెయిలింగ్ ఎలా ఉంది అని చెప్పి. ఎల్లో పైన మెరూన్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్తో ప్రింట్స్ వచ్చాయన్నమాట. అండ్ బార్డర్స్ లాగా ఇచ్చారు. 4 సైడ్స్ ఒక మనకి వీ ప్యాటర్న్లో బార్డర్ వచ్చింది. అండ్ మనకి అటు ఎడ్జ్ మనకి బాక్సెస్ లాగా తీసుకున్నారు. దాంట్లో ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది. అది చూస్తున్నారు కదా మీరు, చాలా బాగుంది. దానివల్ల మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. మెరూన్, బ్లాక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి దుప్పట్టాలో. అండ్ మనకి మిడిల్లో ఇలా ఫ్లవర్స్ లాగా కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. మెయిన్గా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ చాలా స్కిన్ అంటే మనకి ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. వేసుకుంటే ఎలా పడితే అలా వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో.
అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్లో వచ్చిందనమాట, బ్లాక్ కలర్. వన్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు, వన్ సైడ్ అనేది స్ట్రిప్ లాగా ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి కుర్తీకి యూజ్ చేసిన ఫ్యాబ్రికే బాటమ్కి కూడా యూజ్ చేశారు. అండ్ బాటమ్కి కింద ఉంటుంది కదా, కింద మనకి సేమ్ ప్యాటర్న్ అంటే నెక్కి హ్యాండ్స్కి ఇచ్చిన లాగానే బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్ట్గా క్లాసీ లుక్తో చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంకా నెక్స్ట్ వన్ కూడా చూసేద్దాము. ఈ డ్రెస్ అయితే చాలా క్రేజీ ఉందండి. మగ్గం వర్క్ కంప్లీట్గా మొత్తం మగ్గం వర్క్తోనే వచ్చింది. డీటెయిలింగ్ అనేది చూస్తున్నారు కదా, నెక్ లైన్ అనేది మనకి వీ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ కిందికి యోక్ పార్ట్ వరకు అలా మగ్గం వర్క్ వచ్చింది. మగ్గం వర్క్లో మనకి కర్దానా బీడ్స్, గ్లాస్ బీడ్స్ ఇవి యూజ్ చేశారనమాట. నేను క్లోజప్లో కూడా ఎలా ఉందని చెప్పి చూపిస్తాను మీకు. ఇదంతా సింగిల్ కలర్ డ్రెస్ అనమాట. మంచిగా మనకి పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ డ్రెస్ చాలా నచ్చుతుంది అండ్ చాలా క్లాసీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం కర్దానా బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్, ఇంకా మోతీస్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వైట్ పూసలు ఉంటాయి కదా, వాటితో కూడా తీసుకున్నారు. ఇంకా ఇది కెమెరాలో కంటే బయట చాలా బాగుంది. డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. డీసెంట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా హైలైట్ అంటే హైలైట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మొత్తం అలా చిన్న చిన్న బీడ్స్ లాగా వచ్చాయన్నమాట, అది కూడా కర్దానాతో తీసుకున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అండ్ దీనికి 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. స్లీవ్స్ కూడా ప్లెయిన్గానే వచ్చాయన్నమాట. అండ్ దీని వర్క్ డీటెయిలింగ్ కూడా మనకి తీసుకున్న బీడ్స్ అనేవి సెల్ఫ్ కలర్లో తీసుకున్నారు. అండ్ మనకి వైట్ కలర్ ఉంటాయి కదా, వైట్ కలర్లో తీసుకున్నారు. వైట్ అండ్ సెల్ఫ్ కలర్. దీంట్లో ఎలాంటి జరీ వర్క్ అయితే లేదు, కంప్లీట్గా మనకి మగ్గం వర్కే. మగ్గంలో ముడి కుట్టు ఉంటుంది కదా, అది అక్కడెక్కడ వచ్చిందనమాట. అండ్ దీని దుపట్టా విషయానికి వస్తే నాకు చాలా నచ్చిందండి. ఎంత లైట్ వెయిట్ ఉందంటే దుపట్టా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ దీని కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ బ్లూ కలర్ పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఎల్లో, పింక్, పీచ్, మళ్ళీ బ్లూ, బ్లాక్ ఈ కలర్స్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందనమాట దుపట్టా అనేది. ఆపోజిట్ సైడ్స్లో ఇలా ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు ఫ్లోరల్ కాన్సెప్ట్లో. అండ్ 4 సైడ్స్ ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. లింక్స్ కోసం కమెంట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. దీనికి సెల్ఫ్ కలర్ బాటమ్ కూడా ప్రొవైడ్ చేశారు, లూజ్ ప్యాంట్స్ అండ్ బోత్ సైడ్స్ ఎలాస్టిక్ కూడా ఉంటుంది ప్యాంట్స్కి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.